ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో. చాలా బాగా ఈవెంట్స్ జరిగింది, దానికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు, కానీ దానిపై కూడా వైఎస్ఆర్సీపీ అలా విమర్శలు చేసిన పరిస్థితి అంతా నీట్గా జరిగిన కార్యక్రమం. అంటే వాళ్ళు విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ నేను కానీ ఇప్పుడు ఎన్డీఏ కానీ మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్ళు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతున్న ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్నే పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలు కర్రలు, అందుకే చెప్పాగా నేను గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగ రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో ట్రూత్తో అసెంబ్లీని స్తంభింప చేసిన రోజులు ఉన్నాయి. ఒక బోఫార్స్ లేకపోతే ఇంకొక అవినీతి, అవన్నీ కూడా దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ హ్యావ్ బిలీవబిలిటీ, నమ్మకం. పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురజల్లేదే బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు.
సార్ యోగాని జీవన విధానంలో చేస్తా ఉంది. బేసిక్ స్కూల్ లెవెల్ నుంచి ఒక సబ్జెక్ట్ గా తీసుకుంటే ఒక టైం స్పెండ్ చేస్తే అది కూడా వర్కౌట్ చేద్దాం, చేయాలి. ఇప్పుడు యోగాలో ఆర్ట్ఫుల్నెస్ నేను దాజీ దగ్గర కానీ రవిశంకర్ దగ్గర చూశాను. వాళ్ళు ఒక ప్రోగ్రాం కూడా పెట్టారు. ఆ ప్రోగ్రాం స్టూడెంట్స్ లో ఫోకస్ చేయడానికి దానికి పేరు కూడా ఏదో పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. నేను నిన్న కూడా రవిశంకర్ దగ్గర నేను చూశాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి మీరు కూర్చొని నన్ను రాయమన్నాడు. నేను రాశాను, రవిశంకర్ ఈజ్ ఎ గ్రేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, ఒక కలర్ ఇచ్చారు. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను.